నమస్తే సార్. నమస్తే. సార్ చాలామంది బిర్యానీ తిన్న తర్వాత కూల్ డ్రింక్ తాగితే గ్యాస్ ప్రాబ్లమ్ రాదు అని చాలామంది బిర్యానీతో పాటు కూల్ డ్రింక్ కూడా ఖచ్చితంగా తీసుకుంటారు. ఇది నిజమేనా? సీ అస్సల కంప్లీట్‌లీ రాంగ్ అమ్మా ఇది. బిర్యానీ తింటేనే కడుపు చెడిపోయే అవకాశం ఉంటుంది. దాంతో పాటు కూల్ డ్రింక్ తీసుకుంటే డెఫినెట్‌గా గ్యాస్ ప్రాబ్లమ్ అనేది ఎక్కువ అవుతుంది గానీ డెఫినెట్‌గా తగ్గదు. హ్మ్. అండ్ ఈ కార్బొనేటెడ్ బీవరేజెస్ ఏం తీసుకున్నా గానీ, కార్బొనేటెడ్ బీవరేజెస్ అంటే కూల్ డ్రింక్స్ లాంటివి గానీ, సోడాలు లాంటివి గానీ ఎక్సెసివ్‌గా తీసుకుంటే దానివల్ల ఎక్కువగా గ్యాస్ ఫార్మ్ అయ్యే అవకాశము, కడుపు ఉబ్బరంగా ఉండే అవకాశం ఇంకెక్కువగా ఉంటుంది. ఓకే. సో 2 కలిపితే డబుల్ డ్యామేజ్ గానీ డెఫినెట్‌గా అది హెల్ప్ అవ్వదు. సో కూల్ డ్రింక్స్ గానీ, ఈ కార్బొనేటెడ్ బీవరేజెస్ ఏదైనా గానీ దానివల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో కాంబినేషన్ ఈజ్ డెడ్లీ. కంపల్సరీ ఇది రాంగ్ నోషన్ అనమాట. కొంచెం ఆ కూల్ డ్రింక్స్, కార్బొనేటెడ్ బీవరేజెస్ తాగినప్పుడు కొంచెం తేన్పొచ్చి కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. హ్మ్. బట్ యాక్చువల్‌గా జరిగేది ఏంటంటే లోపల ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. అయితే బిర్యానీ తిన్న తర్వాత ఏం తాగితే బెటర్ అంటారు? మజ్జిగ తాగితే మంచిది. సార్ మసాలాలు తినడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్ పెరుగుతుందా? జనరల్‌గా ఏంటంటే మనకందరికీ ఒక రాంగ్ నోషన్ ఏముంటుందంటే ఎక్కువగా కారాలు తినే వాళ్ళకి, మసాలాలు తినే వాళ్ళకి అల్సర్స్ వస్తాయి. లేకపోతే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి అనేది ఒక మన నమ్మకం. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ కరెక్ట్‌గా చెప్పాలి అంటే కారం ఎక్కువ తీసుకుంటం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ, మసాలాలు ఎక్కువ తీసుకుంటే గనక గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ అందరికీ రావు. హ్మ్. ఒక్కొక్కళ్ళకి కొన్ని రకాల ఆహార పదార్థాలు వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కొంతమందికి యాపిల్ తిన్నా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఫుడ్ ఎలర్జీస్ అంటారు. అలాగా మసాలాలు పడని వాళ్ళు, అందులో కొన్ని రకాల పడని వాళ్ళకి మాత్రమే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. హ్మ్. ఆల్రెడీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లము వేరే కారణం చేత ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఈ కారాలు తిన్నా, మసాలాలు తిన్నా ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. హుహు. కానీ కేవలం ఇది తినటం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ రావటం అనేది కరెక్ట్ కాదు. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ రావడానికి ముఖ్యమైన కారణము హెలికోబాక్టర్ పైలోరి అని ఒక రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. దీర్ఘకాలికంగా మన పొట్ట లోపల ఉండి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్‌కి, గ్యాస్ట్రిక్ అల్సర్స్‌కి అది ముఖ్యమైన కారణం. సో ఇది కలుషితమైన ఆహారం, నీరు నుంచి మన పొట్టలో చేరుకుంటుంది. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం తినే ఆహారము కలుషితమైన ఆహారం అయినప్పుడు ఈ ఇన్ఫెక్షన్స్ మనకి ఎక్కువగా ఉండే అవకాశం, దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. సార్ చాలామంది అనుకుంటారు ఉపవాసం చేస్తే గ్యాస్ ప్రాబ్లమ్ తగ్గుతుంది అని అనుకుంటారు. ఇది నిజమేనా? బేసికలీ రకరకాల ఉపవాసాలు, ఫాస్టింగు డెఫినెట్‌గా మంచిది అని చెప్తారు. హ్మ్. సో ఇందులో యాక్చువల్లీ ఏంటి అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇంక ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఉపవాసాలు చేస్తే ప్రాబ్లమ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే. నార్మల్ హెల్తీ ఇండివిడ్యువల్ డెఫినెట్‌గా 15 రోజులకు ఒకసారో, నెల రోజుల్లో ఒకసారో ఉపవాసం చేస్తే డెఫినెట్‌గా మన ఆరోగ్యానికి మంచిది. మన ఇంటెస్టైన్ మొత్తానికి మనం రెస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. బట్ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్, ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఉపవాసం చేస్తే ఈ ప్రాబ్లమ్స్ వర్సన్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో ఉపవాసాలు, ఫాస్టింగ్ అనేది ఇండివిడ్యువలైజ్డ్ ఉంటుంది. అంత నార్మల్‌గా హెల్తీ ఇండివిడ్యువల్ డెఫినెట్‌గా చేసుకోవచ్చు. బట్ కొంచెం ప్రాబ్లమ్ ఉన్నా ఇలాంటి ఉపవాసాలని అవాయిడ్ చేస్తే మంచిది. సార్ ఫ్యాటీ లివర్ కేసులు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటారు? బేసిక్‌లీ ఫ్యాటీ లివర్ అంటే లివర్ మీద నార్మల్ కన్నా ఎక్కువగా ఫ్యాట్ డిపాజిట్ అవుతుందని ఫ్యాటీ లివర్ అనటం జరుగుతుంది. దానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే మనం తినే ఆహారంలో షుగర్స్ ఎక్కువగా ఉండా, నూనె పదార్థాలు ఎక్కువగా ఉండా, మన ఇంటెస్టైన్ నుంచి అబ్జార్బ్ అయ్యి ఇది ట్రైగ్లిజరైడ్స్ లాగా తయారయ్యి ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. ఈ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ వెళ్ళి లివర్ మీద చేరుకుంటూ ఉంటుంది. సో ఇది ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ సర్క్యులేషన్‌లో ఉండి లివర్ మీద డిపాజిట్ అవ్వకుండా ఉండాలి అంటే మంచిగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మనం తినే ఆహార పదార్థాల్లో షుగర్స్ ఎక్కువైపోవటం, ఆయిలీ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ ఎక్కువైపోవటం, అసలు ఎక్సర్సైజ్ లేకపోవటం, హ్మ్. ఇవన్నీ ముఖ్య కారణాలుగా చెప్పుకోవచ్చు. ఫ్యాటీ లివర్ డిసీజ్ చాలా ఎక్కువగా అవుతుంది. ఈ మధ్య కాలంలో మీరు చూస్తే ఐటీ ఎంప్లాయీస్‌లో ఒక సర్వే చేస్తే 84%కి ఫ్యాటీ లివర్ ఉంది అని చెప్తున్నారు. హ్మ్. ఇది ముఖ్యంగా టైప్ ఆఫ్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ లేకపోవటం. ఈ రెండే ముఖ్యమైన కారణాలుగా చెప్పుకోవచ్చు ఫ్యాటీ లివర్ అధికంగా మనం చూస్తానికి కారణం. సార్ పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయా? డెఫినెట్‌గా అమ్మ. మోస్ట్ ఇంపార్టెంట్‌గా పొట్ట లోపల ప్రాబ్లమ్స్ రావడానికి ఒకటి హెలికోబాక్టర్ పైలోరి ఇన్ఫెక్షన్, గ్యాస్ట్రైటిస్ గానీ, గ్యాస్ట్రిక్ అల్సర్ గానీ, డ్యూయోడెనల్ అల్సర్ గానీ. దీని తర్వాత రెండో ముఖ్యమైన కారణము పెయిన్ కిల్లర్స్. నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ అంటారు దీన్ని. ఓకే. సో ఇలాంటి మందులు రెగ్యులర్‌గా తీసుకుంటేనో, అధిక మోతాదులో తీసుకుంటే డెఫినెట్‌గా గ్యాస్ట్రైటిస్ గానీ, గ్యాస్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ అల్సర్, డ్యూయోడెనల్ అల్సర్ అంటే పొట్ట లోపల గానీ, చిన్న పేగుల మొదటి భాగంలో గానీ అల్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. హుహు. సో డెఫినెట్‌గా పెయిన్ కిల్లర్స్ వాడే వాళ్ళలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అధికంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
సార్ తరచుగా కడుపు నొప్పి వస్తే దాన్ని స్టమక్ క్యాన్సర్‌గా పరిగణించవచ్చా? సి కడుపు నొప్పి రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే అప్పర్ అబ్డామిన్ పైన పొట్టలో గనక నొప్పి వస్తుంది అంటే పొట్ట లోపల స్టమక్ ఆర్ డియోడినంలో అల్సర్ రావటం. పొట్టకి వెనకాల భాగంలో ప్యాంక్రియాస్ అని ఒక గ్రంథి ఉంటుంది. దీనికి వాపు వస్తే కూడా కడుపులో నొప్పి తరచుగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే సార్. ఇది కాకుండా గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉంటే దానివల్ల కొంతమందిలో కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. అప్పర్ పైన పొట్టలో నొప్పి వస్తుంది అంటే ముఖ్యంగా ఈ 3 మనం గమనించుకోవాలి. ఐదర్ పొట్ట లోపల అల్సర్స్ ఏమన్నా ఉన్నాయా? ప్యాంక్రియాస్ ఏమన్నా వాపుకి గురైందా? గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల గాల్ బ్లాడర్‌కి వాపు ఏమన్నా వచ్చిందా? ఇయి మనం ముఖ్యంగా చూసుకోవాలి. రిపీటెడ్‌గా వస్తా ఉంటాయి. ఇది కాకుండా ఈ మధ్య కాలంలో అధికంగా బయట తినటం మనం చూస్తున్నాం. అవును సార్. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ పొట్ట లోపల ఇన్ఫెక్షన్స్ వస్తే కూడా ఇలాగా నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇవి మనం పెయిన్ రెగ్యులర్‌గా నొప్పిలు కడుపులో నొప్పి వస్తుందంటే ముఖ్యంగా మనం ఎక్స్‌క్లూడ్ చేసుకోవాల్సిన విషయాలు ఈ 3 ఉంటాయి. హ్మ్. అండ్ దీంతో పాటు ఇన్ఫెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. సార్ ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేయడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ దెబ్బతింటుందా? డెఫినెట్‌గా ఎక్కువసేపు కూర్చుండటం వల్ల ఇంటెస్టైన్ మూవ్‌మెంట్ తగ్గిపోతుంది. ఇంటెస్టైన్ మూవ్‌మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆహారం తీసుకున్న తర్వాత మింగుతం ఒక్కటే మనం వాలంటరీగా చేస్తాం. హ్మ్. దాని తర్వాత ఆహారం అంతా దానంతటకదే కదిలి వెళ్ళాలి కిందకి. సో ఈ ప్రాసెస్ నెమ్మది అయిపోతుంది. స్లో అయిపోతుంది ఎక్కువసేపు కూర్చుంటే. సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఇది తగ్గిపోవటం మనం చూస్తూ ఉంటాం. హ్మ్. దానివల్ల ఆహారం అరగనట్టు హ్మ్. వికారంగా అనిపిస్తాం. కడుపు ఉబ్బరంగా అనిపిస్తాం. కొంతమందిలో కాన్‌స్టిపేషన్ మలబద్ధకం ఎక్కువగా చూస్తాం. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సరిపడా ఎక్సర్సైజ్ లేని వాళ్ళల్లో, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళల్లో మనం ఎక్కువగా చూస్తాం జరుగుతుంది. సార్ టీ, కాఫీలు ఎక్కువ తాగే వారికి గట్ హెల్త్ దెబ్బతినే అవకాశం ఉందా? బేసికలీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏం క్లియర్ చేయాలనుకుంటున్నానంటే టీ అంటే గ్రీన్ టీ కానీ, బ్లాక్ టీ కానీ వితౌట్ మిల్క్, వితౌట్ షుగర్. హ్మ్. కాఫీ అంటే బ్లాక్ కాఫీ వితౌట్ మిల్క్, వితౌట్ షుగర్. ఈ 2 యాక్చువల్లీ మన గట్ హెల్త్‌కి చాలా మంచివి. ఓకే. మనకి గట్ హెల్త్ మంచిగా ఉండటానికి గుడ్ బ్యాక్టీరియా చాలా అవసరం. హ్మ్. ఈ టీ ఆర్ కాఫీ సరైన టైమింగ్, సరైన మోతాదులో తీసుకుంటే ఈ గుడ్ బ్యాక్టీరియా పెంపొందించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఇంటెస్టైన్‌లో గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుందో అప్పుడు మన గట్ హెల్త్ చాలా హెల్తీగా ఉండటం జరుగుతుంది. అయితే మనం ఎక్కువగా మనం చూసేది ఏంటి అంటే అట్‌లీస్ట్ మన దేశంలో పాలు, పంచదార లేకుండా టీ, కాఫీ అనేది ఉండదు. అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లము పాలు అండ్ పంచదార ఎక్కువగా ఉండటం. ఇది మెయిన్ ప్రాబ్లమ్. సో టీ, కాఫీ కన్నా అందులో ఉండే పాలు, అందులో ఉండే పంచదార వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం మనం. ఓకే. సో ఇండియన్స్‌లో మనం చూస్తే 20 సంవత్సరాలు పైబడిన తర్వాత 60% మందికి ఏదో రకంగా పాల వల్ల ఇబ్బంది ఉంటుంది. హ్మ్. దాన్ని డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ తగ్గిపోతుంది ఏజ్ పెరిగే కొద్దీ. ఓకే. సో పాలు అవాయిడ్ చేస్తే ఓన్లీ టీ గానీ అంటే బ్లాక్ టీ ఆర్ గ్రీన్ టీ, ఓన్లీ కాఫీ, బ్లాక్ కాఫీ డెఫినెట్‌గా మన గట్ హెల్త్‌కి మంచిది. సార్ ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వృద్ధులకే వస్తాయా? ఏ ఏజ్‌కైనా వస్తాయా? జనరల్‌గా ఇదివరకు రోజుల్లో ఎలా అంటే 45, 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళలోనే ఎక్కువగా మనం ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉండేవాళ్ళమే. హ్మ్. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ మన మొటిలిటీ అంటే మన మూవ్‌మెంట్ తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ఇంటెస్టైనల్ మూవ్‌మెంట్ స్లో అయిపోతాం. ఓకే. సో వీళ్ళల్లో రకరకాల మందులు వేరే కారణాలకి మందులు వాడటం వల్ల దానివల్ల పొట్టకి ప్రాబ్లమ్ రావటం హ్మ్. ఆర్ డయాబెటీసు ఇలాంటివి ఉండటం వల్ల కొన్ని రకాల ప్రాబ్లమ్స్ రావడం మనం గమనిస్తాం జరిగింది. కానీ ఇప్పుడు ప్రాబ్లమ్ ఎక్కడొచ్చింది అంటే యువతలో చాలా మందిలో మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ చూస్తాం జరుగుతుంది. మనం తినే ఆహారంలో బాగా మార్పులు రావటం, మన నేటివ్ ఆహారం మనకి ఇక్కడ నార్మల్ ఆహారం తగ్గించేసి వెస్టర్నైజ్ ఫుడ్స్, ఈ ఫాస్ట్ ఫుడ్స్‌కి అలవాటు పడిపోవటం. ఓకే. రెండోది యంగ్ పీపుల్‌లో ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గిపోవటం. దీనివల్ల ఈ మధ్య కాలంలో యంగ్ పీపుల్‌లో కూడా వృద్ధులకు సమానంగా మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చూస్తాం జరుగుతుంది. సార్ చాలామంది గుండె నొప్పికి, గ్యాస్ట్రిక్ నొప్పికి తేడా తెలుసుకోకుండా కొంతమంది గుండె నొప్పిని కూడా లైట్ తీసుకుంటూ ఉంటారు. తేడా ఎలా తెలుసుకోవాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో ఎవరిలో అయినా సరే గుండెల్లో నొప్పి వస్తే అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అని మనం అనుకోకుండా డెఫినెట్‌గా కార్డియాక్ చెకప్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. హ్మ్. కార్డియాక్ చెకప్ చేసుకున్న తర్వాతనే అది కాదు అని నిర్ధారణ చేసుకోవాలనేది నా సజెషన్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చాలామంది యంగ్ పీపుల్‌లో హార్ట్ అటాక్స్ చూస్తాం జరుగుతుంది. సో మనం మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కానీ ఈ అన్నిటి వల్ల యంగ్ పీపుల్‌లో మనం హార్ట్ అటాక్స్ చూస్తున్నాం. సో మీరన్నట్టు చాలామంది ఇలాగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనుకుని ఏదో గ్యాస్‌కి సంబంధించి కొన్ని టాబ్లెట్లు వేసుకుంటాం, లేదా ఏదన్నా పౌడర్‌లు తాగుతాం, ఇలా చేస్తున్నారు. దీనివల్ల ప్రాణానికి ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. సో జనరల్‌గా ఏంటి అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళలో ఎవరిలోనూ గుండెల్లో విపరీతమైన నొప్పి రాదు. ఎక్కువ శాతం మందిలో మంటలాగా మనం చూస్తాం. హ్మ్. చాలా తక్కువ శాతం మందిలో మాత్రమే ఇది నొప్పిలాగా తెలుస్తుంది. ఓకే.
సో నొప్పి వచ్చింది, అది ఎడమ చేతికి రేడియేట్ అవుతుంది, హ్మ్. లేకపోతే భుజానికి రేడియేట్ అవుతుంది, కొంచెం స్వెట్టింగ్ ఉంది హ్మ్. అంటే ఇది డెఫినెట్‌గా హార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్ అని మనం అర్థం చేసుకోవాలి. ఇమ్మీడియేట్‌గా హార్ట్ చెకప్ చేయించుకోవాలి. సార్ ఈ గ్యాస్ట్రిక్ సమస్యల్ని ఎలా తగ్గించుకోవాలి? టిప్స్ ఏమైనా చెప్పండి సార్? ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అంటే ఫైబర్ ఫుడ్ అధికంగా తీసుకుంటాం. పీచు పదార్థం ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. బ్యాలెన్స్ డైట్‌లో 25% ఆఫ్ యువర్ ప్లేట్ ప్రోటీన్ ఉండాలి కంపల్సరీ. 50% ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఉండాలి. మిగిలిన 25% మాత్రమే ఏదైనా సరే కార్బోహైడ్రేట్ లాగా మనం రైస్ తినేవాళ్ళు రైసు, చపాతీ, జోవర్ రోటీ ఇలాంటిది ఏదైనా తీసుకోవచ్చు. ఇలా బ్యాలెన్స్ డైట్ అనేది చాలా చాలా ముఖ్యం. అండ్ యంగ్ పీపుల్ అందరూ ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్‌కి దూరంగా ఉండి కేక్స్, ఈ బేకరీ ఐటెమ్స్ ఇలాంటి ఆటిలకి ఎక్కువగా దానికి దూరంగా వెళ్తే మన గట్ హెల్త్ మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే. దీంతో పాటు ఏజ్‌తో సంబంధం లేకుండా ఎవరైనా సరే రెగ్యులర్‌గా ఒక గంట సేపు ఫిజికల్ యాక్టివిటీ, అది వాకింగ్ అవ్వచ్చు, స్విమ్మింగ్ అవ్వచ్చు, సైక్లింగ్ అవ్వచ్చు, ఎవరికన్నా ఏదైనా స్పోర్ట్ ఇంట్రెస్ట్ ఉంటే గేమ్స్, ఈ 2 గనక సమతుల్యంలో ఉంటే గ్యాస్ట్రిక్ హెల్త్ చాలా హెల్తీగా ఉండే అవకాశము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఓకే సార్.